హాయ్ ఫ్రెండ్స్, మా హస్బెండ్‌కి తోటకూర ఫ్రై చేద్దామని మన గార్డెన్‌లో పండించిన తోటకూరని తీసుకుంటున్నాను. మంచిగా ఫ్రెష్‌గా ఉంటదండి. మనం ఎటువంటి ఎరువులు గానీ, మందులు గానీ కొట్టం గదా! సో, నేను ఓన్లీ వెర్మి కంపోస్టు, సాయిల్, హ్మ్. ఆ 2 మాత్రం మిక్స్ చేస్తానండి. ఆ రెండిటితో వచ్చిన పంటే అనమాట ఇది. పంట అనొచ్చు లేకపోతే ఏదోటి. సింపుల్‌గా మా ఇంట్లో తోటకూరనమాట. ఫ్రెష్‌గా భలే అందంగా ఉంచేసా కడిగి తీసుకొచ్చాను. ఇప్పుడు దీన్ని నా స్టైల్‌లో తోటకూర ఫ్రై ఎలా చేస్తానన్నది చూడండి. కడిగిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటున్నానండి. ఇది మా హస్బెండ్‌కి స్నాక్స్‌కి మాత్రమే. నేనేదో మొత్తం అందరికి వండేటట్టు కాదు. అందులో కావాల్సిన ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు. వెల్లుల్లేమో ఒక 2, 3 చితక్కొడతానండి. ఆ ఫ్లేవర్ మాత్రం సూపర్ ఉంటదనమాట. మనం వెల్లుల్లిపాయలు ఎన్నేసుకుంటే అంత బావుంటది. గుళ్ళు కింద వేసేస్తాననమాట. ఒక 2, 3 మాత్రం చితక్కొడతాను. ఇప్పుడు కొంచెం ఆయిలేసుకొని అది కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకున్నాననమాట. ఇవి వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నానండి. ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో మనం కారానికి ఎండుమిర్చి అనేది వాడతానండి. పచ్చిమిర్చి అనేది వాడను. వెల్లుల్లిపాయలు కూడా వేగిపోయిన తర్వాత ఎండుమిర్చి వేసుకున్న తర్వాత మన ఇంట్లో కట్ చేసుకున్న తోటకూరను వేసుకుంటున్నానండి. ఇది ఎంతో అవ్వదండి. చిన్న గిన్నెతో అవుతది అంతే. కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ తక్కువ వేసుకోవడం మంచిది. ఎందుకంటే తోటకూర కొంచెం ఏంటో ఉప్పగానే అనిపిస్తది. ఎక్కువైపోతది మళ్ళీ. అందుకనే కొంచెమే వేసి ఇది కొంచెం చిన్న బౌల్‌లో, ఒక్క బౌల్‌లో ఆయనకేదో చిన్నగా ఇచ్చాననమాట స్నాక్స్ కింద. ఆయన వర్క్ చేసుకునేటప్పుడు ఏదో ఒకటి కావాలంటారండి స్నాక్స్ లాంటివి. సో, అందుకని ఒక్క బౌల్ అయిందంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.